చెప్పలేదు ఇంతకుముందు. నమ్మలేదు నేను. నమ్మలేదు. ఎలా చెప్తారండి మరి ఫస్ట్ డే, మరి సెకండ్ డే, థర్డ్ డే చెప్పారు. హౌ విల్ ఐ బిలీవ్ అంటున్నాను. ఏదో అబద్ధం ఆడుతున్నారు అలాగే ప్రొడ్యూసర్ కదా చెప్తారులే అని ఎంతమంది చెప్తున్నారు కూడా. ప్రొడ్యూసర్ కాబట్టి చెప్తున్నారేమో అనుకున్నారా? ఆ మాట మంది చెప్పేశారు నాకు ఇండస్ట్రీకి వెళ్ళబోదు. రెండు ప్రొడ్యూసర్వి ప్రతి ఒక్కరు వచ్చి నీకు బిస్కెట్లు వేస్తారు, నమ్మకు. ఆడియన్స్ చెప్పిందే, మా అమ్మ మా నాన్న కూడా ఆడియన్స్ చెప్పిందే నమ్ము. సినిమా అవుతున్నప్పుడు చాలా మంది చాలా అంటారు. సో నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంకా నేర్చుకోవాలంటే చేస్తే చివరి వరకు లాస్ట్ షాట్ వరకు కొత్త యాక్టర్ని అన్నట్టుగా మంచిగా నీట్గా మెథడ్లోకి వెళ్ళి మెథడ్ యాక్టింగ్లోనే చేయాలి అని నేను డిటర్మిన్ చేసుకున్నాను. నేను ట్రైన్డ్ ఇన్ యాక్టింగ్, కానీ అది ఏం పనికిరాదు. మనకి టాలెంట్ ఉండాలని అర్థమైంది. కానీ సింహాద్రి గారు ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ మీరు చూస్తూ ఉంటారా ఇండస్ట్రీలో? సో అప్డేటెడ్ గా ఉంటారు మేబీ. కానీ మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అవును. కానీ మీరు థియేటర్ రిలీజ్ అనే ముందు నుండే అనుకున్నారా? ఓటీటీ ఏం ఐడియా రాలేదా మీకు? యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఓటీటీయే. ఓకే. ఈ సినిమా థియేటర్ క్వాలిటీ అయిపోయింది. ఎందుకంటే మనం ఇల్లు కట్టినప్పుడు నాకు ఒక జస్ట్ 20 lakhs ఇల్లు కట్టి అంటాం కదా, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే అది ఒక అందమైన ఇల్లు అయిపోద్ది. ఏంటి నువ్వు ముందే ఇంత అందమైన ఇల్లు కట్టాలనుకున్నావా, అది చిన్నగా స్టార్ట్ చేసి ఇది అందంగా అయిందని అడుగుతారు మనకి. నాది ఇలా అయింది. చిన్నగా స్టార్ట్ చేశాను, చిన్న మంచి మన బడ్జెట్లో మన స్పేస్లో మనకి ఎంత కెపాసిటీ ఉందో చేసిన తర్వాత అది సారథి స్టూడియోకి వెళ్ళడము, అట్మాస్ మ్యూజిక్ రావడము, సరౌండ్ స్పేషియస్, మంచి సింగర్లు, ఆదిత్య ఆర్కే, సమీర భరద్వాజ్, హరిచరణ్ అండ్ మన భాస్కర్ మీసాల పిల్లలు రాసిన భాస్కర్ పట్ల గారు సాంగ్స్ రాయడం, నాకు కాశర్ల శ్యామ్ గారు పాట రాయడం, ఇదంతా ఇట్ మేడ్ ఏ థియేట్రికల్ ఫిలిం. నిజంగా వీళ్ళందరినీ లో స్కేల్ వాళ్ళని పెట్టి కూడా ఓటీటీ ఫిల్మ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కథ ఇంపార్టెంట్.